అంశమిచ్చాను ప్రియులరా, రక్షణ సమరములో విశ్వాసమను డాలు. రక్షణ అంటేనే ఒక పెద్ద పోరాటం. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఇదేమో కొత్త సంగతి కాదు. మనందరం ఈ పోరాటంలో కొనసాగుతున్న వారమే. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే, రక్షణ జీవితంలో ప్రతి పోరాటము వెనకాతల సైతాను ఉన్నాడు, సైతాను శక్తులు ఉన్నాయి. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. ఇక్కడ ఫస్ట్ నేను చూడవలసింది ఏంటంటే అపవాది తంత్రములు, అపవాది చేసే కొన్ని కుతంత్రాలు. ఇవన్నీ ఎవరి ద్వారా చేస్తాడు? అక్కడ సైతానుకు 5 ప్రతినిధులు ఉన్నారు. అక్కడ 5 రిప్రజెంటేటివ్స్. అందులో ఒకరు ప్రధానులు. అంటే వీళ్ళు ఎవరండి? ఏలుబడిలో ఉండేవారు, ఏలేవారు. మరి వారి కింద సైతాన్ను సహకరించేవారు అధికారులు. వీళ్ళంతా మానవులే, అధికారులు. ఆ తర్వాత లోక సంబంధమైన నాథులు, అంటే ఈ లోకములో కొన్ని వ్యవస్థలను కంట్రోల్ చేసేవారు. వాళ్ళు పైకి కనబడరు, కానీ లోపల నుంచి మరి ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తారు, పాలిటిక్స్ను కంట్రోల్ చేస్తారు, మనుషులను కంట్రోల్ చేస్తారు, సమస్తమును కంట్రోల్ చేస్తారు. వీళ్ళు లోకనాథులు. అంటే వారు మంచి పట్టు కలిగిన వారు అన్నమాట. వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు అన్నీ కూడా. సైతాను ప్రతినిధులుగా ఈ లోకనాథులు కూడా పనిచేస్తారు ప్రియులరా. అక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము, అంటే అపవిత్రాత్మలు. సైతాను ఈ 5 వాడుకుంటాడు. వాడుకొని ఏం చేస్తాడంటే ప్రియులరా, 16వ వచనం చదువుతున్నాను. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఈ 5 ప్రతినిధుల ద్వారా సైతాను ఏం చేస్తాడండి? అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు. ఎవరి మీద? రక్షణ పొందిన మన మీద. చూపిస్తాను ఎలాంటి అగ్ని బాణాలు విసురుతాడో. విసిరినప్పుడు ఎలాంటి నష్టాలు కలిగిస్తాడో కూడా తెలుసుకోవాలి. నంబర్ 1, సైతాను మన లక్ష్యాలు భంగపరచడానికి తన అగ్ని బాణాన్ని వదులుతాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను. యేసు ప్రభు ఎంత గొప్ప విశ్వాసం ప్రదర్శించంటారు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అక్కడ ఏంటండి శోధన? యేసు ప్రభువునకు ఇంకా ఆ అరణ్యంలో 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత బయటకు వచ్చేస్తే పెద్ద లక్ష్యం ఉన్నది. బోధించాలి, అద్భుతాలు చేయాలి, సిలువలో మరణించాలి, పునరుద్ధానంలో లెగాలి. సైతాన్ ఏం చేశాడు? ఆ లక్ష్యాలన్నీ కూడా పాడు చేయడానికి ఈ మొదటి శోధన ఇచ్చాడండి. ఏంటా మొదటి శోధన? 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉంటేనే శక్తి పొందుతారు. 40 రోజులు యేసు ప్రభు ఉపవాస ప్రార్థనలు చేస్తేనే తన లక్ష్యానికి బలాన్ని పొందుతారు, సామర్థ్యాన్ని పొందుతారు. కానీ సైతాన్ ఏమన్నాడు? ఆ దీక్షను ఎలాగన్నా భంగపరచాలి. ఉపవాసం స్టార్ట్ అయిపోయింది, 40 రోజులు ఉండాలి, అన్నీ సాధించాలంటే. కానీ ముందుగానే సైతాన్ వచ్చి శోధించేశాడు. ఎందుకు? అప్పటికే యేసు ప్రభువుకు విపరీతమైన ఆకలి. ఎవరన్నా పడిపోతారు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసి తిను. యేసు ప్రభువే కానీ తిని ఉంటే తన దీక్ష భంగపరచబడేది, తన లక్ష్యాలు సాధ్యమయ్యేవి కావు. అదనమాట కుట్ర. అక్కడ
చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. రక్షణ జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి మనకి. యవనస్తులుగా ఉన్నాయి, తల్లిదండ్రులుగా ఉన్నాయి, సేవకులుగా ఉన్నాయి, ఉద్యోగాల్లో ఉన్నాయి, వ్యాపారాల్లో ఉన్నాయి. ఎవరి లక్ష్యాలు వారివే. కానీ ఆ లక్ష్యాలను సాధ్యము కాకుండా సైతాన్ ఎప్పుడు కూడా అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు. కొంతమందికి లక్ష్యాలు సాధ్యం అవుతాయి, కానీ కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా అవి అలాగే ఉంటాయి, సాధ్యం కావు. ఏమవుతుందన్నమాట, దాని వెనకాతల సైతాను అగ్ని బాణాన్ని వాడుతున్నాడు భంగపరచడానికి. దాన్ని జయించాలి అని అంటే మనకు వాక్యములో ఒకటే ఉంది ప్రియులరా, విశ్వాసం అన్న డాలు కావాలి. యేసుప్రభు ఆ విశ్వాసాన్ని ప్రదర్శించారు. చూద్దాం ఆ విశ్వాసం అంటే డాల్ ఏంటో. సైతాను రెండో బాణం వదులుతాడు. అదేమిటంటే శోధనలు. 1 తెస్సలోనిక 3:5 ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపించి తెలియదు. శోధకుడు ఒకవేళ శోధించి, సైతాన్ వచ్చి శోధిస్తాడు కొన్ని విషయాల్లో. ఒకటి, పాపము చెయ్యమని శోధిస్తాడు. అందులో పడేస్తే చాలు, అన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులే. వాడికి అదే కావాలి. కొన్ని సమస్యల ద్వారా శోధిస్తాడు. ఆ గడ్డు సమస్యలు ఉంటాయి, అవి పరిష్కారం అవ్వనంత వరకు శ్రమ, బాధ, దుఃఖమే. కొన్ని శ్రమల్లో ఇరికించేస్తాడు, శ్రమల ద్వారా శోధిస్తాడు, దాని ద్వారా ఎంతో బాధ, దుఃఖం కలిగిస్తాడు. మీరు నేను ప్రియులరా, సైతాను పెట్టే ఏ పాపమన్న శోధనన్నా, సమస్యలన్న శోధనన్నా, లేక ఈ శ్రమలు అన్న శోధనన్నా జయించాలంటే మీకు నాకు విశ్వాసం అన్న డాలు కావాలి. అదేంటో చివరిలో చెప్తా. 3వది, సైతాను మానసిక వేదన కలిగిస్తాడు. 1 సమూయేలు 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యెహోవా దేవుని నుండి దురాత్మ ఎలాగొస్తుందండి? అక్కడ కరెక్ట్ అర్థం ఏంటంటే, ఎప్పుడైతే పౌలు ఒక భయంకరమైన పాపము చేశాడో పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడో అపవిత్రాత్మ రెడీ అయిపోయింది రావడానికి. యెహోవా నుండి అని అంటే మీరు రాసుకోండి, యెహోవా అనుమతి ద్వారా వచ్చాను, యెహోవా ద్వారా కాదు. ఇంకా సౌలు మనసు ఎంత కలవరం, అంత గలిబిలి, పిచ్చి పట్టేస్తూ ఉన్నది. అప్పుడు మళ్ళా సౌలే వచ్చి వాయిద్యాలు వాయించి కొంచెం ఊరట కలిగించి నెమ్మదినిచ్చి ముందుకు నడిపించాడు. కానీ ఆ బెడద నుండి సౌలు ఎప్పుడూ విడుదల పొందలే. ఏం చెప్పుకుంటున్నాం ప్రియులారా? సైతాను వదిలే ఈ బాణం చాలా జాగ్రత్త. మనసును కలవర పెడతాడు, మనసులో ఆందోళన కలిగిస్తాడు, చింత కలిగిస్తాడు, బాధ కలిగిస్తాడు, దుఃఖము కలిగిస్తాడు, నిరుత్సాహం కలిగిస్తాడు, ఒత్తిడి కలిగిస్తాడు, మనసును కృంగదీస్తాడు. ఈ రకంగా మనసును కలవరపెట్టుటకు అపవాది ఆ అగ్ని బాణములను పంపించినప్పుడు వినండి, ఆ బాణము మన మనసుకు తాకకుండానే విశ్వాసం అని డాలుతో దాన్ని అడ్డగించాలి. అడ్డగించలేదనుకోండి ఆక్రమించుకున్నాడు అన్నమాట. ఇదే అవుతున్నది. మనసును కలవర పెడుతూ ఉండగా గలిబిలి చేద్దామని అగ్నిబాణాన్ని వదిలినప్పుడు విశ్వాసం అన్న డాలుతో ఎదుర్కోకపోతే వచ్చి మనసును ఎందుకు కలవర పెట్టడండి? ఎంతంతే మనసులు అలా లేవు, ఎంత భారముతో లేవు, ఎంత స్ట్రెస్తో లేవు, ఎంత స్ట్రెయిన్తో లేవు. ఎందుకు అవుతుంది ఇదంట? రాకముందే అగ్ని బాణాన్ని ఆర్పుకొనే ఆ విశ్వాసం అన్న డాలు ఏంటో తెలియదు, వాడుకోవడం లేదన్నమాట. చూపిస్తా మీకు నేను. ఇంకోటి, సైతాను బాంధవ్యాలను చెదరగొట్టే అగ్ని బాణాన్ని వదులుతాడు. యాకోబు 3:16 మనం చూస్తే, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు
ప్రతి నీచ కార్యమును ఉండును. ఆ నీచ కార్యం అన్నది గ్రీకులో ప్రియులరా దుష్ట కార్యం. ఇంగ్లీష్లో ఏముంటుంది? ఈవిల్ వర్క్ అని ఉంటుంది. ఇక్కడ నీచ కార్యం అని చేశారు, కానీ యాక్చువల్ ట్రాన్స్లేషను దుష్ట కార్యం. అదండి, సైతాను వచ్చి ఏం చేస్తాడండి? దుష్ట కార్యాలు జరిగించి బాంధవ్యాలను చెదరగొట్టడానికే ప్రయత్నము చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని కష్టమైతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. కానీ ప్రతి చీటికి మాటికి బాంధవ్యాలను తెగ్గొట్టుకోకండి. చాలా ప్రమత్తంగా ఉండాలి. ఏదో ఒక చిన్న చిచ్చు పెడతాడు, ఏదో ఒక చిన్న దెబ్బలాట పెడతాడు, ఏదో ఒక చిన్న వాదన పెడతాడు. ఎందుకు? విడదీయాలి. విడదీస్తే వాడికి లక్ష్యం వాడికి అయిపోయినట్టే అనమాట. మై వర్క్ ఈజ్ డన్. విడిపోయిన తర్వాత వచ్చే బాధలు కష్టాలు చూసి ఎంతో సంతోషిస్తాడు. ఏం చేద్దాం? ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు కొట్టేద్దామా? ఒక బాంధవ్యాన్ని ఎప్పుడు చెదరగొడదామా? పాడు చేద్దామా? విడదీద్దామా అని సైతాను అగ్ని బాణాలు వదులుతున్నప్పుడు వినండి ప్రియులరా, ఆ బాంధవ్యాలకు తాకక ముందే విశ్వాసం అన్న డాలుతో దాన్ని జయించాలి. కింద పడిపోద్ది ఆ బాణం. జయించలేదనుకోండి, వచ్చేస్తాడు, గలిబిలు చేసి పడేస్తాడు. 5వది, అగ్ని బాణముతో ఏం చేస్తాడండి? విశ్వాసమును చల్లించును. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమనెను. అలాగే జరిగింది. యేసు ప్రభువు శిలువకు వెళ్తుంటే సైతాను పేతురు విశ్వాసాన్ని చల్లించేశాడు. పేతుడిదే కాదు, మిమ్మును తక్కిన శిష్యులందరినీ కూడా, ఎవ్రీబడి. అప్పటిదాకా యేసు ప్రభు మీద విశ్వాసం ఉండేది, కానీ ఎప్పుడైతే సిలువకు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి అర్థం కాలే. నువ్వేదో రాజ్యాన్ని స్థాపిస్తానన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఏది చేయటం లేదు. నువ్వు చల్లగా వెళ్ళి సిలువలో మరణిస్తున్నావు, ఇంకా నీ మీద మాకేంటి విశ్వాసం? చల్లించేశాడు. పేతురు దూరం నుండి వెంబడించాడు. యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. చాలా భయంకరమైన పనులు చేశాడు, కానీ బ్రతికిపోయాడు. యేసు ప్రభు అన్నారు, ఇలా చల్లిస్తాడని నాకు తెలుసు, కానీ నీ విశ్వాసము తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియులరా, మన విశ్వాసాన్ని చల్లించుటకు సైతాన్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. ఏ విశ్వాసము? యేసు ప్రభువు మీద ఉన్న విశ్వాసం, రక్షణ మీద ఉన్న విశ్వాసం, ప్రభువు వాగ్దానాల మీద ఉన్న విశ్వాసం, అన్ని విషయాల్లో ఉన్న విశ్వాసం చెదరగొట్టడానికి ఎలా చేస్తాడంటే ఎక్కువగా శ్రమల ద్వారా చేస్తాడు. అందరూ బాగానే ఉన్నారు, నాకెందుకు ఇలా చేశావు? అసలు నువ్వు ఉన్నావా? అసలు నువ్వు ఉంటే నాకు ఎలాగవుతుందా? దేవుని మీద విశ్వాసం ఉన్న వారిలో ఒక రకమైన అవిశ్వాసాన్ని కలిగించడానికి. వారే కానీ విశ్వాసం ఉన్న డాలు వాడితే ఆ మొదటి స్టేజ్ విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, 2వ స్టేజ్ యేసు ప్రభువును విసర్జించకుండా ఎంత స్థిరంగా, ఎంత గట్టిగా చివరిదాకా కొనసాగేవారు ప్రియులరా. ఇంకో పని చేస్తాడు సైతాను, దేవుని సేవను అడ్డగిస్తాడు. ఇది ఇంకొక భయంకరమైన అగ్ని బాణం. 1 తెస్సలోనిక 2:18 వచనం చదువుతున్నాను. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని యుంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని యుంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచాను. ఎవరంటున్నారండి? మహాపౌలు అంటున్నాడు. ఆధ్యాత్మిక వీరుడు, విశ్వాసధీరుడు, ఆత్మతో నింపబడినవాడు, మహాబలవంతుడు పౌలు అంటున్నాడు. మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర సేవ చేయాలని ఎన్నోసార్లు ఆలోచన చేసాము, కానీ సైతాను మీకు మేము చేయవలసిన పరిచర్యను అడ్డగించాడు. పౌలు మీద వసలేడు ఆ బాణం.
ప్రియులారా, ఎంత అప్రమత్తంగా ఉండాలి. సైతానికి ఏం కావాలి? దేవుని సేవను అడ్డగించాలి. ముఖ్యంగా సంఘములో జరిగే సేవను అడ్డగించాలి. అగ్ని బాణం వదులుతాడు. ఎవరికైతే సేవ చేయాలో, ఎవరికైతే బాధ్యత ఇచ్చారో ఎలా బాణం వదులుతాడు? చేయకపోయినా పర్లేదులే, వెళ్ళకపోయినా పర్లేదులే, నాకు చెప్పింది సరిగా చేయకపోయినా పర్వాలే, అంతే, కొడిసాడు అనమాట, అయిపోయింది. సంఘములో ఎవరు చేయవలసిన పరిచర్య వారు చేస్తేనే సంఘం యొక్క క్షేమాభివృద్ధి. అందుకే ఆత్మవరాలు ఇచ్చాడు. ఇంకోటి, ఎక్కువగా సంఘములో పరిచర్యను ఆటంకపరిచే సైతాను కుతంత్రం ఏంటో తెలుసా ప్రియులరా? సంఘములో కలహాలు లేపడం. ఎక్స్పర్ట్ అనమాట. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేస్తాడు, ఏదో ఒక అపార్థం పెట్టేస్తాడు. ఏం చేస్తారు ఇద్దరు? దెబ్బలాడుకుందేమో వాళ్ళు, వదిలేసేమో గుడిని. ఎక్కడన్నా ఉందండి ఇది? ఇంకా నేను రాను. ఎవరు నష్టపోతారు? ఎవరికే నష్టం కలగదు, నీకే నష్టం కలుగుతుంది. వాళ్ళు నన్ను అలాగన్నారు, ఇంకా నేను ఈ పని చేయను. ఎవరు గెలిచారు? సైతాన్ గెలిచాడు. అగ్నిబాణం వచ్చి కొట్టేసింది. ఒక సేవ పట్ల దేవుడు ఒక నిశ్చయత ఇస్తే, దాన్ని చేయడానికి ఎన్నుకుంటే, ఎవరు ఏమన్నా, ఎంత అవమానపరిచినా, ఎంత ఎదిరించినా, ఎంత వ్యతిరేకించినా, నేను సైతాను బాణానికి నేను లొంగను, పరిచర్య ఆటంకపరచబడ్డానికి నేను ఒప్పుకోను, దేవుడు నాకు అప్పగించి నేను చేసి తీర్తాను అన్నప్పుడే సైతాన్ని ఓడించిన వారం అవుతుంది, లేకపోతే వాడిని గెలిపించిన వారం అవుతున్నాం. నెవర్ డూ దాట్. ఇంకొక అగ్నిబాణం, సైతాను వెలుగుదూతలాగా వస్తాడు. 2 కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ సందర్భం ఏంటంటే, సైతాను వెలుగుదూత అంటే సంఘములో నుండే తప్పుడు బోధకులను బయటికి లాగుతాడు, వాక్యములో నుండే తప్పుడు బోధలు బోధిస్తాడు. వీళ్ళు సంఘములో ఉన్నారు, వెలుగుదూత బోధించేది వాక్యము, వాక్యానికి వ్యతిరేకం కానీ కరెక్ట్ అనిపిస్తుంది. ఈ రకంగా ప్రియులరా వేలాది మంది తప్పుడు బోధకులను అనుసరిస్తూ ఉన్నారు. సైతాను వెలుగుదూత వేషం వేసుకొని ఈ తప్పుడు బోధకులను వాడుకుంటూ ఎంతెంత మంది విశ్వాసాలను పాడు చేస్తున్నాడు. రక్షణ జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితాల్లో కూడా, కుటుంబాల్లో కూడా సైతాను వెలుగుదూతలాగా వస్తాడు. మీరు అప్రమత్తంగా ఉండండి. చివరిగా సైతాను బంధకాలు వేస్తాడు. అదొక పెద్ద బాణం. బంధకాలు వేసే బాణం 1 తిమోతి 3:7. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడయుండవలెను, అపవాది ఊరిలో పడిపోకుండానట్లును. ఇక్కడ ఊరి అంటే బంధకం, చాలా ప్రాముఖ్యమండి. తెలియకుండానే అపవాది కొన్ని పనులు చేస్తాడు, ఒక బంధకములను నడిపించేస్తాడు. అది వస్తున్నప్పుడు తెలియదు, దానిలోనికి వెళుతున్నప్పుడు తెలియదు, పూర్తిగా పడిపోయిన తర్వాత తెలుస్తుంది అది బంధకం అని. ఎంతమంది పడిపోయారు? విశ్వాసులు పడిపోయారు, పెద్ద పెద్ద సేవకులు పడిపోయారు, భయంకరంగా పడిపోయారు, బంధకాల్లో పడిపోయారు, మళ్ళా బయటికి రాని పరిస్థితి. మరి అలాంటి బంధకాల్లోనికి నెట్టడానికి సైతాను ఒక అగ్ని బాణాన్ని పంపించినప్పుడు ఆ బంధకాల్లో పడిపోకుండా నిలవాలి అని అంటే విశ్వాసం అన్న డాలు వాడాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి? వాడు వచ్చి బీభత్సము చెయ్యక ముందే డాలు వాడాలి. అగ్ని బాణాలన్నీ కొట్టేసేయాలి, టకటక టకటక పడిపోవాలి. అప్పుడు సురక్షంగా ఉంటాం, వర్ధిల్లుతాం, ముందుకెళ్ళిపోతాం, సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సంతృప్తికరంగా ఉంటాం.
కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏదో ఒకసారి కొట్టేశాడు అనుకోండి, పడిపోయామనుకోండి, లైఫ్ ఎలాగుంటుంది? భయంకరంగా ఉంటుంది. చూస్తున్నారా ప్రియులారా, ఈ సర్వాంగ కవచములో 7 ఆయుధాల్లో యేసు ప్రభు శక్తితో నింపబడిన విశ్వాసమన్న డాలు. ప్రియులారా, దీన్ని ఎలా మనం పొందగలం? చాలా సింపుల్గా చెప్పాలంటే, విశ్వాసం అని డాల్ అంటే ఆ విశ్వాసానికి ఏదో పెద్ద డాల్ ఉంటుందని అక్కడేం కాదు. నీ విశ్వాసమే డాలు. మన విశ్వాసం డాల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? నేను 4 మాటలు చెప్తాను, రాసుకోండి. ఈ 4 పనులు చేసినప్పుడు మన విశ్వాసము డాల్ అయిపోతుంది. అది యేసు ప్రభు శక్తితో నింపబడుతుంది, ప్రభు యొక్క మహాశక్తితో నింపబడుతుంది. అప్పుడు అపవాది ఎన్ని అగ్ని వంటి బాణములను వదిలినా అది డాలైన విశ్వాసము గనుక అగ్ని బాణాలన్నీ కింద కూలిపోతాయి. 4 పనులు చేయాలి. ఈ 4 చేసినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, ఒక డాలుగా తయారవుతుంది. చాలా క్లియర్గా చెప్తున్నా. డూ 4 థింగ్స్. నెంబర్ 1, యేసు ప్రభు వాగ్దానాల మీద గట్టి విశ్వాసం కలిగి ఉండండి. హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనడు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ డోంట్ బిలీవ్ ఇన్ ద లైస్ ఆఫ్ సేటన్. దేవుని వాగ్దానాలు నమ్మండి, సైతాను అబద్ధాలు నమ్మొద్దు. వినండి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు గట్టిగా నమ్ముతామో మన విశ్వాసం డాలైపోతుంది. ఎందుకు? ఆ వాగ్దానాల మీద ఉన్న విశ్వాసమే ఒకవైపు సైతాన్ని ఓడిస్తుంది, మరోవైపు యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలు విడుదల చేస్తుంది. స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ విల్ గివ్ అస్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఇంకా సైతాన్తో అంటామన్నమాట, ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడు, ఆ నమ్మిక నాకు ఉన్నది, నువ్వు వచ్చి నన్నే కొట్టేదేటి? అంత గట్టి విశ్వాసముతో ఉంటే వాడి దగ్గర కూడా రాడండి. ఎందుకు వేస్ట్ వాడి టైము? ఎవరైతే పడతారో వాడి దగ్గరికి వెళ్తాడు, ఎవరినైతే పడేయగలుగుతాడో వాడి దగ్గరికి వెళ్తాడు. నా దేవుని మీద నాకు అంత గొప్ప విశ్వాసం ఉన్నది, ఆయన వాగ్దానాల మీద ఉన్నది, నన్ను నా కుటుంబాన్ని దీవిస్తాడు, ఆయన చూసుకుంటాడు అన్న గొప్ప విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఏం చేస్తుందండి? సైతాను దరిదాపులోనికి రాకుండా వాళ్ళు దూరం పెడుతుంది. నెంబర్ 2, యేసు ప్రభు శిలువ శక్తి మీద విశ్వాసం కలిగి ఉండాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. యేసు ప్రభు శిలువ శక్తి మీద మనకెంత గట్టి విశ్వాసం ఉంటుందో ప్రియులరా, సైతాను దూరంగా ఉంటాడు. ఒకవేళ అగ్ని బాణాలు వేసినా ఆ శిలువ శక్తి అన్న విశ్వాసముతో దాన్ని ఎదుర్కొంటే వాడు అగ్ని బాణాలన్నీ టపటపా కింద పడిపోతాయి అంతే. దిస్ ఈజ్ హౌ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఫెయిత్ ఇంటూ ఎ షీల్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసాన్ని విశ్వాసమైన డాలుగా ఎలా మార్చుకోగలం? వాగ్దానాల మీద విశ్వాసం, యేసు ప్రభు శిలువ శక్తి మీద విశ్వాసం. 3వది, మన సొంత సామర్థ్యం మీద కూడా విశ్వాసం ఉండాలి. ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ఎబిలిటీ. ఇదండి, అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నిజంగా సైతాను ప్రియులరా ఎవరి దగ్గరకు వస్తాడో తెలుసా? ఎవరిని పడేస్తాడో తెలుసా? ఇది నా వల్ల కాదు, నేను చేతగాని వాడిని, ఇది నేను చేయలేను, ఇలాంటి పిరికితనం ఎవరిలో ఉంటుందో సైతాన్ అగ్ని బాణాలు వస్తాయి, కొట్టెత్తాడంతే. కానీ నేను నిలబడగలను, నేను చెయ్యగలను, నువ్వు నన్నేం చేయలేవు అన్న ఆ దృఢ విశ్వాసము నిశ్చయత మన మీద ఉంటే వాడు అగ్ని బాణాలు వదిలినా కూడా టపటపా పడిపోతాయి. ఎన్నో కార్యాలు ఉన్నాయి వాడికి, అగ్ని బాణాలు వదులుతాడు. బట్ డోంట్ వరీ,
దేవుని వాగ్దానాల మీద విశ్వాసం ఉంటే విశ్వాసం అన్న డాలుగా తయారవుతుంది. శిలువ శక్తి మీద విశ్వాసం ఉంటే అది విశ్వాసం ఆ డాల్ తయారవుతుంది. కొద్దో గొప్ప మన సామర్థ్యం మీద విశ్వాసం ఉంటే అది డాల్లా తయారవుతుంది. 4వది రాసుకోండి, యేసు ప్రభు నామములో ప్రార్థన చేయడం. ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అక్కడ యేసు ప్రభు అంటున్న అమూల్యమైన మాటలు, మీరు నా నామం దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యేసు నామములో శక్తి ఉందండి. సైతాను కుతంత్రాలను ఓడించే శక్తి యేసు ప్రభు నామములో ఉందండి. యేసు ప్రభు నామములో ప్రార్థన చేసే వారండే విశ్వాసం అన్న డాలు కలిగి ఉంటారు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేసడమే అది గొప్ప విశ్వాసం, అదే గొప్ప డాల్ అయిపోతుంది. సైతాన్ అగ్ని బాణాలు వదిలిన ఆ విశ్వాసం అన్న డాలుతో అగ్ని బాణాలు ఎంత కొట్టుకున్నా కూడా కిందే పడతాయి కానీ వ్యక్తిని కొట్టు. చాలామంది విశ్వాసం అన్న డాలు అంటారు కానీ హౌ టు కన్వర్ట్ యువర్ ఫెయిత్ ఇంటూ ఎ షీల్డ్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసాన్ని విశ్వాసం అన్న డాలుగా ఎలా మార్చుకోగలం? 4 సూత్రాలు ఇచ్చాను. దేవుని వాగ్దానాల యందు విశ్వాసం, శిలువ శక్తి మీద విశ్వాసం, మన సామర్థ్యం మీద విశ్వాసం, ప్రార్థనలో యేసు ప్రభువు నామం మీద విశ్వాసం. గట్టి విశ్వాసం ఎంత గట్టి డాల్ అవుద్దంటే వాడు కొట్టక ముందే వాడి బాణాలని మనం కొట్టగలుగుతాం. నిలబడండి, ప్రార్థన చేసుకో. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, విశ్వాసం అన్న డాలు గురించి ఎన్నోసార్లు చదివాము కానీ ప్రభు అదేమిటో మాకు తెలియలేదు. కానీ స్పష్టంగా నీవు మాకు బోధించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. సైతాన్ ఎన్ని అగ్ని బాణాలు విసిరి వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, బాంధవ్యాలు, ఆధ్యాత్మిక జీవితం, రక్షణ, విశ్వాస జీవితం రకరకాలుగా పాడు చేయాలని ప్రయత్నము చేస్తూ ఉండగా ప్రభువా, మా అందరికీ విశ్వాసం అన్న డాలు నీవు అనుగ్రహించి దాని ద్వారానైనా సైతాన్ అగ్ని బాణములన్నిటిని మేము తట్టుకొనుటకు, కూల్చివేయుటకు, విజయవంతంగా నీ కృపల్లో వర్ధిల్లుటకు, అన్ని రంగాల్లో దీవింపబడుటకు, బహుగా హెచ్చింపబడుటకు, నిండైన దీవెనలు పొందుటకు నీ బిడ్డలందరికీ నీవే కృపనిచ్చి అట్టి దీవెనలు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు యేసు క్రీస్తు నేను బోధిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి సదాకాలము తోడుగొనుగాక. ఆమెన్.